ఆస్తి కోసం ఆశ, ఈ రెండింటి వల్ల ఒక మనిషి ఎంత పాపానికైనా ఒడిగడతాడనేది మనకి పెద్దేవ మండలంలోని గొట్లపల్లి గ్రామంలో జరిగిన సంఘటన ఒక ఉదాహరణ. అక్కడ రవి అనే వ్యక్తి తన కన్న తండ్రిని నిన్న మధ్యాహ్నం పూట ఇంట్లో ఎవరు లేని సమయంలో సుత్తితో తల మీద వాది చంపేశాడు. గొట్లపల్లిలో నివాసం ఉండే ఆ కుటుంబంలో ఇతను 5 అన్నదమ్ములో ఇతను 3వ వ్యక్తి. పెళ్ళైంది, తర్వాత 5 సంవత్సరాల క్రితం అతని భార్య చనిపోయింది. అప్పటి నుంచి ఇతను బాగా తాగుడికి, వ్యసనానికి అలవాటు పడ్డాడు. బాగా తాగడానికి వాళ్ళ తల్లిదండ్రుల్ని డబ్బు కావాలి వేధించడం ప్రారంభించాడు. భార్య చనిపోయిన తర్వాత అతను ఆస్తి కోసం తన తండ్రి మీద ఒత్తిడి తీసుకోవడం జరిగింది. మిగతా 4 అన్నదమ్ములకి ఒక్కొక్క ఎకరం చొప్పున తన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేశాడు. 1 ఎకరం తన పేరు మీద చేయమని ఒత్తిడి చేస్తే తనకి పుట్టిన పిల్లోడి మీద చేస్తానని చెప్పి, అంటే మనవాడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి అతను తండ్రి చెప్పడం జరిగింది. కాదు, తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఆ తండ్రిని బాగా వేధించడం ప్రారంభించాడు. అంతేకాకుండా ఆ తండ్రికి పక్షపాతం వచ్చి అతను బెడ్డెడ్ అయి ఉన్నాడు. అతను ఆ సేవ అంతా కూడా తను ఒక్కడే చేయాల్సి వస్తుందని, తర్వాత మద్యానికి బానిసై, తర్వాత ఈ యొక్క ఆస్తి కోసం ఈ 3 కారణాల వల్ల అతను తండ్రిని చంపడం జరిగింది. ఆ సమయంలో తన తల్లి హాస్పిటల్కు, అంటే అంతకు ముందు రోజు అతను తల్లిని కూడా కొట్టడం జరిగింది. ఆ చికిత్స కోసం హాస్పిటల్కి తాండూరుకి వెళ్ళడం జరిగింది. ఎవరు లేని సమయంలో తన యొక్క తండ్రిని అతను దారుణంగా సుత్తితో తల మీద కొట్టి చేయడం వల్ల అతను అక్కడిక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆ యొక్క నిందితుడైన రవిని పెద్దేముల్ పోలీసు వాళ్ళు, తర్వాత ఇన్స్పెక్టర్ నగేష్, రూరల్ ఇన్స్పెక్టర్ నగేష్ తన యొక్క టీం యొక్క ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ వేణు మరియు మిగతా క్రైమ్ సిబ్బంది దస్తఫా, ప్రతాప్ సింగ్, ముమ్మయ్య, ఇంకా అందరూ సిబ్బంది కలిసి ఆ నిందితుని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే అతను తన తండ్రిని చంపిన తర్వాత ఇంట్లోంచి పారిపోతూ ఆ ఊరు బయట ఒక వ్యక్తి దగ్గర నుంచి మొబైల్ ఫోన్ తీసుకొని అతని డయల్ 100కి కాల్ చేసి అతను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నేను నా తండ్రిని హత్య చేశాను అని చెప్పి అక్కడి నుంచి అతను పారిపోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు వారు కూడా ఆ ఊరికి చేరుకోవడం జరిగింది. ఈ సమయంలోనే ఆ యొక్క మృతుడి భార్య తాండూరు హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేసి తన భర్త చనిపోవడాన్ని గ్రహించి ఆమె ఆ ఊరిలో అతను కొడుకే ఫోన్లు వేసి చెప్పడం అనే విషయాన్ని ఆమె గ్రహించి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 8 acres 5 మంది అంటే 1 ఎకరం రాసిచ్చాడు. ఈయన భార్య